మరియు మా CEO గత వెబ్నార్లో తనకు ప్రత్యేక వెబ్నార్ ఉంటుందని మరియు కానీ నేను దానిని వ్యక్తిగతంగా చదివాను. ఇది ఓపెన్ ఫోరంలో ఉంది. మీరు వెళ్ళి దానిని మీరే కనుగొనవచ్చు. పదాల విషయానికొస్తే నేను చాలా తెలివైన వ్యక్తిగా నన్ను నేను వర్గీకరించుకుంటాను. అక్కడ చాలా చట్టపరమైన పరిభాష ఉంది. చాలా పెద్ద బారిస్టర్ పదాలు, న్యాయవాది పదాలు మరియు మీకు నిజంగా అర్థం కాని విషయాలు మీకు తెలుసు. మరియు మా CEO ఈ వెబ్నార్ను ఎందుకు చేస్తున్నాడు అంటే ఆ పెద్ద పదాలను లేమాన్ పరంగా స్పష్టం చేయడం. కాబట్టి ఇక్కడ ఏమి జరిగిందో మరియు దాని చిక్కులు మరియు మనం ఎలా ముందుకు వెళ్తున్నాము మరియు మిగిలిన అన్ని విషయాలను మనం అర్థం చేసుకున్నాము. అందుకే అతను బయటకు వచ్చి మాకు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాడు. అతనికి ఏమి చెప్పబడింది, అతనికి ఏమి చేయడానికి అనుమతి ఉంది, చేయడానికి అనుమతి లేదు లేదా అది ఏదైనా కావచ్చు. మరియు నేను దీని కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను ఎందుకంటే ఇది నిజంగా నా విషయానికొస్తే ఇసుకలో ఒక గీతను గీసుకుంది. ఏమి జరిగిందో దాని నుండి చాలా వరకు నిష్క్రియాత్మకత గురించి. మేము ఇప్పుడు తదుపరి దశకు వెళ్తున్నాము. మా CEO నుండి అన్నింటికీ వివరణ లభించడం సరైనదేనని నేను భావిస్తున్నాను. ఇది చేయడానికి చాలా సంతోషంగా ఉంది. గురువారం దీన్ని చేయడానికి వస్తున్నారు. మరియు స్పష్టంగా అతను చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు. మీలో చాలామంది ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఏవైనా ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. లేదా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మా దగ్గర పెద్ద పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. వాటిని అతను తాకబోతున్నాడు మరియు స్పష్టంగా విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. నేను ఇప్పుడు ఏమి చెప్పబోతున్నానో మీరు చిటికెడు ఉప్పుతో తీసుకోవచ్చు. లేదా మీరు తీసుకోనవసరం లేదు. ప్రస్తుతం SEC కేసులోని కొన్ని భాగాలను చెర్రీ ఎంచుకుంటున్నారు. అవసరాలు కాదు, కానీ ఖచ్చితంగా కథనాలు, సరే. దానితో సంబంధం ఉన్న ప్రతిదాన్ని అర్థం చేసుకోవడానికి మీరు నిజంగా దాని మొత్తం కలిగి ఉండాలి. మీరు చట్టపరమైన పత్రం నుండి కొన్ని పదబంధాలను ఎంచుకుని దానిని పబ్లిక్ ఫోరంలో ఉంచలేరు. వారు చెప్పింది ఇదేనని చెప్పడానికి. అది అలా పనిచేయదు. అది మొత్తం ఫార్మాట్లో వస్తుంది. ఆ పదాలు అక్కడ ఉన్నాయి, కానీ అది వాక్యాలలో ఉంది. ఇది చట్టబద్ధమైన ఫ్రేమ్లు మరియు పదబంధాలలో ఉంది. కాబట్టి వీటిని ఇవ్వడం చాలా ముఖ్యం. మా CEO గారి ద్వారా ఆయనకు ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే ఆయన గత 3 లేదా 4 సంవత్సరాలుగా SECతో కలిసి పనిచేస్తున్నారు. సత్యాన్ని మరియు దానితో ఆయన వైఖరిని మాకు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. ఆ పరిశోధనల సరే, దయచేసి గురువారం మీతో మాట్లాడండి. నా అభిప్రాయం ప్రకారం ఇది పునరుద్ధరించబడుతుంది. ఇది ఒక ద్యోతకం అవుతుంది. ఎందుకంటే ఇది మేము నేపథ్యంలో ప్రయాణంలో ఉన్న విషయానికి స్పష్టంగా మా CEOతో మరియు సానుకూల ఫలితాన్ని కలిగి ఉంది. అది ఖచ్చితంగా మనందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది మరియు దయచేసి గురువారం మధ్యాహ్నం 1 గంటలకు రండి. నేను చెప్పినట్లుగా ఇది 20 వేర్వేరు యూట్యూబ్ ఛానెళ్లలో ప్రసారం చేయబడుతుంది. మరియు వాస్తవానికి ఈ కేసు పరిష్కరించబడిందని ఆయన చెప్పారు. ఈ కేసు ఇప్పుడు పూర్తిగా పరిష్కరించబడిందని మేము సంతోషిస్తున్నాము. మా న్యాయవాదులు మమ్మల్ని తీవ్రంగా సమర్థించారు అని ఆయన అన్నారు మరియు మేము ఒక సామరస్యపూర్వక పరిష్కారానికి వచ్చాము. మరిన్ని వ్యాజ్యాలు పెండింగ్లో లేవు. మా చెవులకు సంగీతం అంటే ఖచ్చితంగా. ఈ ప్రక్రియ అంతటా మీ సహనం మరియు మద్దతుకు మేము చాలా కృతజ్ఞులం. మీ నిశ్చితార్థం సవాలుతో కూడిన సమయాల్లో కూడా బలంగా మరియు దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడింది. ఇది ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ముగించింది. నేను చెప్పినట్లుగా ఇసుకలో ఆ గీత గీశారు. మార్గాన్ని క్లియర్ చేస్తుంది. భవిష్యత్తుపై పూర్తిగా దృష్టి పెట్టడానికి మాకు కోసం మరింత కృతజ్ఞులం. పరధ్యానం లేకుండా ముందుకు సాగగల సామర్థ్యం. ఈ క్షణం కారణంగా చాలా శబ్దం లేదు మరియు మీరు ప్రతిరోజు ఆలోచించని వాటిలో ఇది ఒకటి. కొంత శబ్దం ఖచ్చితంగా ఉంటుంది. మీరు మీ తలని తిప్పుతూ ఉండే నేపథ్యంలో. అది ఒక పరధ్యానం, మీకు నచ్చినా నచ్చకపోయినా. అది ఉంది. కానీ ఇప్పుడు అది మన వెనుక ఉంది, అంటే పూర్తి దృష్టి.
మనందరిపై మాత్రమే కాదు, అతని టెక్ బృందం మరియు మరింత ముఖ్యంగా ఇప్పుడు అతని లీగల్ బృందంపై పూర్తి దృష్టి. చేతిలో ఉన్న పనిపై దృష్టి పెట్టాను మరియు అది తదుపరి దశకు వెళుతోంది. ఇది రాబోయే దానికి నా అభిప్రాయం ప్రకారం అద్భుతమైన ప్రారంభం. మేము ఖచ్చితంగా పూర్తి వేగంతో ముందుకు వెళ్తాము. మేము ఖచ్చితంగా ఆ ఊపును పెంచుకుంటాము అని నా అభిప్రాయం. ఇప్పుడు మనం పనులు కదులుతున్నామని నేను నిజంగా నమ్ముతున్నాను. మరియు మా CEO నుండి మేము పొందుతున్న నిశ్చితార్థం ద్వారా బ్యాక్ ఆఫీస్ లోపల మేము ఇప్పుడు అక్కడకు చేరుకుంటున్న సమాచారం మొత్తం మరియు ఖచ్చితంగా మేము కలిగి ఉన్న నవీకరణలు మరియు వెబ్నార్లపై క్రమబద్ధత ద్వారా కూడా ఇది చూపిస్తుంది. ఇది ఇప్పుడు అంతటా కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను. ఓహ్, స్పష్టంగా అతను చెప్పడానికి ఏమీ లేకపోతే మరియు టేబుల్కి తీసుకురావడానికి ఏమీ లేకపోతే మీరు అతని నుండి వినలేరు, ఎందుకంటే అతను నేపథ్యంలో విషయాలను తాజాగా పొందడానికి పని చేస్తాడు. కానీ నేను ఇప్పుడు మనం నిజంగా ఒక మలుపు తిరుగుతున్నామని నమ్ముతున్నాను. మేము ఆ చీకటి సొరంగంలో ఉన్నాము. వెలుగులోకి వేగంగా ముందుకు సాగడం కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి నేను దాని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఆ లైవ్ డిబేట్ సమయంలో మేము ప్రశ్నలకు సమాధానం ఇస్తామని కూడా ఆయన అన్నారు. కాబట్టి అది వారిని సూచించిన మరియు వ్రాసిన వ్యక్తుల నుండి వస్తుంది. ఇది స్పష్టతను అందించడానికి మరియు రికార్డును సరిదిద్దడానికి. హానికరమైన వక్రీకరణలు. కేసు యొక్క మీ దృష్టిని మసకబారకుండా చూసుకోవడానికి ఒక అవకాశం. ఇది చాలా సులభం కాదా? నేను ముందే చెప్పాను, ప్రజలు కొన్ని పదబంధాలను, ఆ చట్టపరమైన పత్రాల నుండి కొన్ని భాగాలను ఎంచుకుని వాటిని వారి స్వంత కథనాల కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం. అది ప్రమోషన్ అయినా లేదా అది ప్రతికూలత అయినా. దురదృష్టవశాత్తు అక్కడ అలా చేయబోయే వ్యక్తులు ఉన్నారు. అందుకే దానిని అక్షరాలా గుర్రం నోటి నుండి వినడం మరియు ఆ చట్టపరమైన పత్రం చెప్పే సత్యాన్ని పొందడం. తద్వారా మనమందరం దానిని అర్థం చేసుకుంటాము. మిగతా వాటికి సంబంధించినంతవరకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడానికి. విషయాలు ఎలా జరుగుతున్నాయో ప్రస్తుతానికి నా భుజాల నుండి కొంచెం బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. మీ నుండి మద్దతు వచ్చే వరకు కొత్త దిశలో. ఎంతమంది ఇంకా నిమగ్నమై ఉన్నారో నాకు నిజంగా తెలియదు. గ్రూప్ చేయడం వల్ల మీలో ఎంతమంది ఇంకా సానుకూలంగా ఉన్నారో. మన సిఅష్ముఫారాతో ముందుకు సాగడానికి పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. తన సర్వే ద్వారా ఆయన దీన్ని వేలల్లో, లక్షల్లో చూశారు. కొత్త ఫేస్బుక్ గ్రూప్లో వేలల్లో మాత్రమే నేను దీన్ని చూస్తున్నాను. కానీ అది చూపించే ఒక విషయానికి ఏమిటంటే, మీరు ఉండాలనుకునే ఇల్లు ఇదే అనే మీ ఉత్సాహం, నిబద్ధత, దృఢ సంకల్పం ఏమీ తడబడదు. మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు. కోర్సులో ఉండండి. తదుపరి దశకు ఆ ప్రారంభంలో సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరూ మన CEOకి కట్టుబడి ఉన్నారని చూడటం చాలా హృదయపూర్వకంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోని. ఇది అతనికి అలాంటి ఉత్సాహాన్ని ఇవ్వాలి. తెలుసుకోవడం అతనికి అలాంటి సంకల్పాన్ని ఇవ్వాలి. అతని వెనుక ఒక కుటుంబం ఉందని. నిజంగా అతన్ని విజయానికి ప్రేరేపిస్తుందని. నాకు ఖచ్చితంగా తెలుసు. ఆ విజయం మనదే అవుతుందని. నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే ఏదీ హామీ ఇవ్వబడదు. కానీ మన విజయానికి అవకాశాలు ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉంటాయి మరియు అది నిజంగా మన ముఖంలో నిజంగా చిరునవ్వును తెప్పించే విషయానికి. ఎవరైనా ఫేస్బుక్ గ్రూప్ పేరు ఏమిటి మరియు దానిని ఏమని పిలుస్తారు అని అడుగుతారు.